నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడి దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలిద్దరికీ దీర్ఘకాలిక చికిత్స అవసరం దృష్ట్యా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పెదహారు చింతల తండాకు చెందిన దీపిక గుండెక గ్రామానికి చెందిన బన్నీ గతేడాది నవంబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి ఆ యువతి ఇంట్లోనే ఉంటూ హన్మకొండలో డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో ఉన్మాదిగా మారిన బన్నీ ఈ నెల 11న ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో దీపిక తల్లిదండ్రులు బానోత్ శ్రీనివాస్, సుగుణలు మృతి చెందారు. దాడిలో దీపికతో పాటు ఆమె సోదరుడు మదన్ లాల్ కు కూడా గాయాలయ్యాయి. ఈ రోజు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యువతి, ఆమె సోదరుడిని కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని, వారి చదువుకు బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.